హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ప్రాసెస్‌లోకి వెళ్దాం పదండి. ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని 2 సార్లు బాగా వాష్ చేసి పెట్టేసుకున్నా. అందులోకి 1కి 2 చొప్పున నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. అందులోకి బిర్యానీ ఆకు, 2 యాలకులు, 1 పువ్వు, 4 లవంగాలు, అలాగే కస్తూరి మెహితి, జాజికాయ వేసుకొని అందులోకి సాజీరా వేసేసుకున్నాను. చూడండి గాయ్స్, గుడ్లు అయితే ఉడికిపోతున్నాయి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను వేసేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఆ గిన్నెనైతే పెట్టేసుకొని రైస్ ఉడికించుకుంటున్నా. పక్కనే ఇంకొక గిన్నె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను అయితే నేను అందులోకి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలర్ వచ్చిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేసి కొంచెం అలా కలిపేసి అందులోకి నేను ఉడికించుకున్న గుడ్లు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, అలా వచ్చేసిన తర్వాత ఇవి తీసి అయితే పక్కన పెట్టేసుకుందాం గుడ్లని. ఇప్పుడు అదే గిన్నెలోకి మనం బియ్యంలోకి ఏమేమి వేసింటే ఆ మసాలాలన్నీ వేసి ఒకసారి కలిపేసుకుందాం గాయ్స్. అలాగే 1 ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని కొంచెం అది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిరపకాయలు కట్ వేసుకొని ఒకసారి అలా కలిపేసుకుందాం. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేసి బాగా కలిపేసుకుందాం. దాన్ని 2 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉండిద్దాం. తర్వాత తీస్తే చూడండి, బాగా టమాటా పేస్ట్ అయితే బాగా కొంచెం మగ్గిపోయింది. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ బాగా ఫ్రెష్ బిర్యానీ మసాలా వేసి 2 టేబుల్ స్పూన్ల కారం వేసిన. అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కొత్తిమీర, అలాగే పుదీనా అయితే వేసేసుకున్నా. అది బాగా ఒకసారి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, అలా కలిపేసుకోవాలి మొత్తం. పెరుగు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి పెరుగు. అలాగే గుడ్లను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా గుడ్లకు పట్టేలాగా. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అంతా వేసేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకుంటున్న రైస్ని కూడా 70% ఉడికిన తర్వాత అందులోకి వేసేసుకోవాలి. అలా మొత్తం అడ్జస్ట్ చేసేసుకోవాలి రైస్. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఆకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను గైస్ అందులోకి. అలాగే ఫుడ్ కలర్ కోసం నేనైతే పసుపుని వాటర్లో కలిపి వేసేసాను. అలాగే రైస్ని ఉడికించుకున్న వాటర్ 1 గ్లాస్ పోసేసి ఇప్పుడు ప్లేట్ పెట్టేసి దమ్కి అయితే పెట్టేశాను. ఇప్పుడైతే తీస్తున్న ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ ఆగి తీయాలి. చూడండి, బాగా వచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే. చూడండి ఫ్రెండ్స్. ఓకే గైస్, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ రెసిపీ కోసం కామెంట్ అయితే చేయండి. ఓకే గైస్, ఉంటా. బాయ్ బాయ్.